2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. చాలామంది స్టూడెంట్స్ ఇంజినీరింగ్ అయిపోగానే ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకలా జరుగుతుందంటారు అసలు? మనకి ఎవ్రీ ఇయర్ ఓన్లీ తెలుగు స్టేట్స్లో బోత్ డిగ్రీ అండ్ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు 12 lakh స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. సో ఇంతమంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, కానీ ఇంతమంది ఎంప్లాయ్మెంట్ రావట్లేదు. ఓకే, మనం చెప్తుంది కాదు, గవర్నమెంట్ చెప్తున్న స్టాట్స్ 80 to 85% స్టూడెంట్స్కి అసలు ఎంప్లాయబిలిటీకి కావాల్సిన స్కిల్స్ ఉండట్లేదు. సో వీళ్ళందరూ ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవుతున్నారు. ఈవెన్ పేరెంట్స్ కూడా జాయిన్ చేసేటప్పుడు ఇది మంచి కాలేజా కాదా అని చూసుకుంటున్నారు, జాయిన్ చేస్తున్నారు. కాలేజీలో జాయిన్ అయిపోతే జాబ్ వస్తుంది అనుకుంటున్నారు. సో ఆ ఒక్క మెయిన్ థింగ్ వల్ల వాళ్ళకి ఏం స్కిల్ కావాలి అన్నది పట్టించుకోకపోవటం వల్ల ఆడ అందరూ అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటున్నారు అనమాట. ఇక్కడ కాలేజీలో చదివేది బుక్కిష్ నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ వల్ల పర్సంటేజెస్ వస్తాయి. మీరు ఇప్పుడు ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ని టచ్ చేసినా అబోవ్ 7.5 CGPA చెప్తాడు, 9.5 కూడా చెప్తారు. మేము చదివేటప్పుడు 15-16 years బ్యాక్ 75% వస్తే యూనివర్సిటీ టాపర్. అట్లాంటిది ఇప్పుడు 95% కూడా ఉంటున్నారు. బుక్కిష్ నాలెడ్జ్ పెరుగుతుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండట్లా. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల జాబ్ క్రాకింగ్ స్కిల్స్ అన్నవి మిస్ అవుతున్నాయి అన్నమాట. వీళ్ళు ప్రాపర్గా అప్ స్కిల్ ఎలా అవ్వాలి అని ముందే గనక ప్లాన్ చేసుకుంటే పేరెంట్స్ కూడా అట్ సైడ్ థింక్ చేయాలి. కాలేజీలో జాయిన్ చేశాము అని వదిలేకుండా, ఎందుకంటే టెక్నాలజీ చేంజ్ అవుతుంది కంటిన్యూస్గా. ఎవ్రీ 3 monthsకి 4 monthsకి చేంజ్ అవుతుంది. అలా అవుతున్నప్పుడు ఇండస్ట్రీకి తగ్గట్టు స్కిల్స్ ఉండాలి అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ మీద డిపెండ్ అవ్వకుండా అప్ స్కిల్ అవ్వటానికి ఏం కావాలి. సో ఒక సైడ్ ఆఫ్టర్ 4 or 5కి ఇంటికి వచ్చేసాక ఆ తర్వాత తనకి ఏదో ఒక అప్ స్కిల్ ప్రోగ్రామ్ నేర్పిస్తూ ఉంటే కనుక ఈజీగా జాబ్స్ అన్నవి క్రాక్ చేస్తారు. ఈ అవగాహన అన్నది తగ్గిపోయిందండి పేరెంట్స్లో. దానివల్ల మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బాగా స్ట్రగుల్ అవుతుంది. రీసెంట్గా ఒక స్టూడెంట్తో మాట్లాడాము, జాబ్ కూడా క్రాక్ చేశాను అనమాట. బీటెక్ అయింది, 8.7 CGPA ఉంది, ఇంత పర్సెంటేజ్ ఉందిగా, నాకు అన్నీ ప్రాక్టికల్గా కూడా తెలుసు, నేను జాబ్ తెచ్చుకోగలను అన్న పాయింట్తో 1 year పాటు దాదాపు 170+ జాబ్ ఆపర్చునిటీస్కి అప్లై చేశాడు అనమాట. కానీ వేటి నుంచి రెస్పాన్స్ లేదు. సో అప్పుడు తను మన వీడియోస్ చూసి మన దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యి రీసెంట్గానే 5 LPA ప్యాకేజ్ క్రాక్ చేశాడు. సో ఈ 1 year కనుక తన ఓన్గా ట్రై చేయకుండా ఎవరో ఒకళ్ళ గైడెన్స్ తీసుకొని రెజ్యూమ్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి, ఇట్లాంటి థింగ్స్ కనుక నేర్చుకొని ముందే ప్రిపేర్ ఉంటే ఆ 1 year కలిసి వచ్చేది. ఇది బోత్ పేరెంట్ స్టూడెంట్ తెలుసుకోవాల్సింది. టెక్నాలజీ చేంజ్ అవుతున్నప్పుడు మా వాడికి ఇంత పర్సంటేజ్ ఉందిలే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనుకునే కన్నా ఒక పర్సన్ ప్రాపర్ గైడెన్స్ ఉంటే కనుక ఇంకా త్వరగా జాబ్ వస్తుంది. ఆ గైడెన్స్ అన్నది మిస్ అవుతుంది. దాన్ని ప్రాపర్గా వీళ్ళు యూటిలైజ్ చేసుకోగలిగితే కనుక ప్రతి స్టూడెంట్ మంచి పొజిషన్లో ఉంటాడు. ఎలా సార్, అంటే కోడ్ జ్ఞానానికి వచ్చేటప్పటికి ఒక స్టూడెంట్ ప్లానింగ్ని మీరు ఏ విధంగా డిసైడ్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది? అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉంటారు, అటువంటి వాళ్ళకి అసలు ఏ విధంగా హెల్ప్ అయ్యేలాగా ఉంటుందంటారు? సో ఇందాక నేను అన్నట్టు తను 160-170 డ్రైవ్స్ అప్లై చేసి ఏమీ రాక మళ్ళీ మన దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యి మనం గైడెన్స్ ఇచ్చి ఇమ్మీడియట్గా జాబ్ క్రాక్ చేయగలిగాడు. ఎలా జాబ్ క్రాక్ చేయగలిగాడు అంటే మనం ఎవ్రీ వీక్ 3 drives మ్యాండేటరీగా ఇస్తాం. సో ఇటు అప్ స్కిల్ చేస్తున్నాము, వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ కరెక్ట్ చేస్తాము, అట్ ద సేమ్ టైం డ్రైవ్ ఆపర్చునిటీస్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది క్రాక్ చేయడం. సో కోడ్ జ్ఞాన్కి ఉన్న యూనిక్ థింగ్ అది. సో ఏ స్టూడెంట్కైనా సరే ఒక వీక్లో 3 drives మ్యాండేటరీగా ఇస్తాం అనమాట. సో అండ్ దెన్ స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న వాళ్ళంతా బిలో మిడిల్ క్లాస్ నుంచి వస్తారండి. సో వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదని మన దగ్గర నో కాస్ట్ EMI ఆప్షన్ ఉంది. సో పేరెంట్స్కి కూడా అది బర్డెన్ అవ్వకుండా 6 months or 8 months EMI బేస్డ్గా పే చేసుకుంటారు. అండ్ దెన్ గర్ల్స్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ నుంచి బయటకు వచ్చి హాస్టల్స్లో ఉండి చదవాలో అట్లాంటి వాళ్ళు పేరెంట్స్ థింక్ చేస్తారు, పంపించాలా ఇప్పుడు అమ్మాయిని అంత దూరం. అట్లాంటి వాళ్ళ కోసం విజయవాడలో విత్ ఇన్ ద క్యాంపస్లో హాస్టల్ ఉంది. అండ్ దెన్
ప్రతి స్టూడెంట్ జాబ్ ఖచ్చితంగా సాధించాలి అన్న ఒక దాంతో మనం దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఒక 10 మెంబర్స్ టీం మొత్తం దాని మీదే వర్క్ చేస్తారనమాట. సో ఇన్ని థింగ్స్ ఉండటం వల్ల మన దగ్గర అంత సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి మీ బ్రాంచెస్, ఎలా అప్రోచ్ అవ్వాలి? సో విజయవాడ మొగల్రాజ్పురంలో ఉందండి, హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ ఉంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు.